హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ చూస్తే మీకు ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ అనేది 17th ఆగస్ట్ 2024, క్లోజింగ్ డేట్ అనేది 16th సెప్టెంబర్ 2024 అనమాట. అయితే జాబ్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఏమేమి జాబ్స్ ఉన్నాయి అండ్ పే లెవెల్ ఏంటి, ఇనిషియల్ పే అండ్ మెడికల్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు ఎన్ని వేకెన్సీస్ అనేది. ఇప్పుడు డైటీషియన్ పోస్ట్స్ మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. నర్సింగ్ సూపరింటెండెంట్ వేకెన్సీస్ 713. వీటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మనం వేకెన్సీస్ చూద్దాం. ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ 4 వేకెన్సీస్, క్లినికల్ సైకాలజిస్ట్ 7 వేకెన్సీస్, డెంటల్ హైజినిస్ట్ 3 వేకెన్సీస్, డయాలసిస్ టెక్నీషియన్ 20 అండ్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 126 అండ్ ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ 27, పెర్ఫ్యూజనిస్ట్ 2 అండ్ ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 20, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 2 అండ్ క్యాథలాబ్ టెక్నీషియన్ 2, ఫార్మసిస్ట్ 246, రేడియోగ్రఫీ ఎక్స్రే టెక్నీషియన్ 64, స్పీచ్ థెరపిస్ట్ 1, కార్డియాక్ టెక్నీషియన్ వేకెన్సీస్ 4, ఆప్టోమెట్రిస్ట్ 4 వేకెన్సీస్, ఈసీజీ టెక్నీషియన్స్ 13 వేకెన్సీస్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 94 వేకెన్సీస్, ఫీల్డ్ వర్కర్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 1376 వేకెన్సీస్ అండి. మీకు ఎవరికైనా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండి అప్లై చేయాలనుకుంటే చాలా టైం ఉంది, అప్లై చేసుకోండి. ఓకేనండి. తర్వాత మనం ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే క్లియర్గా ఇచ్చారండి. నర్సింగ్ సూపరింటెండెంట్కి బీఎస్సీ నర్సింగ్ చేసినట్లయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ అంతా కూడా మీరు ఒకసారి క్లియర్గా చూడండి. అఫీషియల్ వెబ్సైట్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ డీటెయిల్స్తో ఇచ్చారు. ఇక్కడ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది చూడండి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఫర్ ఎక్సెప్ట్ కేటగిరీ అయితే కొన్ని మెన్షన్ చేశారు. అవుట్ ఆఫ్ దిస్ ఫీజ్ ఇస్ 500 rupees and amount of 400 shall be refunded duly deducting bank charges on operating in CBT computer based test. Okay, for candidates who belongs to SC ST ex-service and PWBD female transgender and minority or economically backward classes వీటికి అన్నిటికీ ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా 250 rupees refund duly deduction bank charges as applicable on appearing in CBT. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం చూసేద్దామండి. నోటిఫికేషన్ అంతా మీకు క్లియర్గా కావాలంటే మళ్ళీ ఒకసారి చూద్దాము. అంటే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకెవరైనా మిస్ అయితే కూడా అప్లై చేయాలనుకున్న వాళ్ళు వెంటనే అప్లై చేసేసుకోండి. మంచి జాబ్ నోటిఫికేషను. రైల్వే అంటే తక్కువ కాదు. పే స్కేల్ చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. నర్సింగ్ సూపరింటెండెంట్ చూడండి. సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్వైఫరీ హ్యావింగ్ పాస్డ్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అయినా చేయొచ్చు. ఓకేనండి. అలాగే బీఎస్సీ నర్సింగ్ కూడా చేయొచ్చు. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడైతే ఏమీ మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. రిక్రూట్మెంట్ అనేది మనం ఈ బీఎస్సీ నర్సింగ్ గారు జనరల్ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి, బీఎస్సీ నర్సింగ్ అండ్ నోట్ ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ హ్యాస్ laid down the certain specific conscience for their above course is respect of auxiliary nurse, midwifery and B grade nurses by way of reduced the course period etc. Candidate obtain the qualification prescribed above under these conscience will also be eligible for recruitment. Okay, next కార్డియాక్ టెక్నీషియన్కి హయ్యర్ సెకండరీ అంటే 12th ఇంటర్మీడియట్ చేయాలి, సైన్స్ గ్రూప్ అయి ఉండాలి, సర్టిఫికెట్ కోర్స్ అనేది ఉండాలి, డిప్లొమా ఇన్ కార్డియాలజీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఈసీజీ
Holter and TMT. Candidate trained in echocardiography is preferable. And clinical psychologist, master degree in clinical psychology or social psychology from recognized university చేసి ఉండాలి. అలాగే ఈసీజీ టెక్నీషియన్ 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఈసీజీ టెక్నీషియన్ కోర్సు డిప్లొమా కోర్స్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫీల్డ్ వర్కర్ అయితే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ విత్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ చేసి ఉంటే సరిపోతుంది. అండ్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3లోని బీఎస్సీ హ్యావింగ్ స్టడీడ్ కెమిస్ట్రీ యాజ్ ఏ మెయిన్ ఆర్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ ఎనీ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ while undertaking the course plus 1 year diploma in health or sanitary inspector, 1 year national trade certificate in health sanitary inspector awarded by the National Council for Vocational Training. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2కి ఇలా ప్రతి జాబ్కి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా ఇచ్చారండి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2లో అయితే ఇంటర్మీడియట్ సైన్స్ ప్లస్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ పెర్ఫ్యూషనిస్ట్ కూడా బీఎస్సీ విత్ డిప్లొమా ఇన్ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ విత్ అట్లీస్ట్ 100 బెడెడ్ హాస్పిటల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రేడియోగ్రఫీ ఎక్స్రే టెక్నీషియన్ పోస్ట్కి అయితే ఇంటర్మీడియట్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఆర్ ఎక్స్రే టెక్నీషియన్ ఆర్ రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ 2 years కోర్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. మీకు ఎవరికైనా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండి ఈ జాబ్స్కి అప్లై చేయాలి అని అనుకుంటే వెంటనే అప్లై చేయండి. ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు పర్ మంత్ సాలరీ ఏ విధంగా ఉంటుంది, పే స్కేల్ ఏ లెవెల్లో ఉన్నది, ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటి, లోవర్ ఏజ్ లిమిట్ ఏంటి, ప్రతిదీ క్లియర్గా పారామీటర్స్ అయితే ఇచ్చారు. ఈ జాబ్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వెంటనే షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.